Hi, hello, namaste. I am Sidhu. Welcome to Sidhu's Q Time on My Star Media. Q Time ప్రోగ్రాంలో మనము ఎవ్రీ వీక్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తా ఉంటే కొంతమంది క్యూ టైంకి ఫ్యాన్స్గా మారిపోయారు. చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా అట్లా ఉన్నప్పుడు. అందుకనే మళ్ళీ కొత్త క్వశ్చన్లతో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చా. స్టార్ట్ చేద్దామా? రెడీ, స్టార్ట్. దళం అంటే ఒక నలుగురు కలిసి ఒక గ్యాంగ్ లాగా ఉంటే కూడా దళం అంటారు. ఈ దళం ఆ దళం కాదు. అలాగే ఆర్మీలో కొంతమంది కలిస్తే ఉంటారు కదా, దాన్ని దళం అంటారు కదా, ప్లాటూన్. అది కాదు. దళం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఏ కాయ, బి ఆకు. ప్రపంచంలో బోల్డంత వాటర్ ఉంది. ఫ్యూచర్‌లో వాటర్ కోసమే యుద్ధాలు జరుగుతాయి అని ఎప్పుడో ఒక మహానుభావుడు చెప్పాడు. అయితే ఇప్పటికి మనలో చాలా మందికి వాటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, దాని విలువ ఏంటి అనేది చాలా మందికి తెలియట్లా. అయినా సరే ఇప్పటికే కొంతవరకు మనము తాగునీటిని బాటిల్ రూపంలో కొంటూనే ఉన్నాం. సో, నీళ్లు విస్తృతంగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలా, లేని వాళ్ళు దాని విలువ తెలుసు కాబట్టి ఇంకా జాగ్రత్తగా వాడుకోవాలా. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ప్రపంచంలో కనిపించే నీటిలో తాగడానికి పనికివచ్చేది ఎంత శాతం? ఏ 1%, బి 15%. ప్రపంచంలో బోలెడంత వాటర్ ఉంది. సముద్రాలలో గానీ, నదుల్లో గానీ అన్నిట్లోనూ బోలెడంత వాటర్ ఉంది. ఆ వాటర్‌లో ఎంత శాతం మనకు తాగడానికి పనికి వస్తుంది అనేదే ప్రశ్న. కమాన్, మీకేదనిపిస్తే అది రాసేయండి. మన బాడీలో ఏది ఆగినా ఒకటి ఆగదు. అది ఏంటి? మనం గతంలో చెప్పుకున్నాం, గుండె. అయితే ఆ గుండెకి సంబంధించిన ప్రశ్న ఇంకోటొచ్చింది. అదేంటంటే, మనిషి గుండె రోజుకు సగటున ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? ఏ సుమారు 1,00,000 సార్లు, బి సుమారు 3,00,000 సార్లు. ఈ రెండిట్లో మీకు ఏదనిపిస్తుంది? రాసేయండి. కామెంట్ చేసేయండి. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. దాదాపు 247 సంథింగ్ ఏదో, నాకు నంబర్ గుర్తులేదు. ఇన్ని దేశాలలో పెద్ద దేశాలు, మీడియం దేశాలు, చిన్న దేశాలు ఉంటాయి కదా. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? ఏ వాటికన్ సిటీ, బి చిలీ. మీకు క్వెషన్ వినంగానే మీకేమనిపించింది? కామెంట్ చేసేయండి, రాసేయండి. సబ్స్క్రైబ్ చేశారా? కమాన్, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. మీకు ఏమనిపించిందో వెంటనే కామెంట్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తున్నా. మన స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ను పాము కుబుసం విడవడం అనేది మనకు తెలుసు. ఆ పాము ఆకారం లాగానే ఉంటది కాబట్టి. అలాగే ప్రతి ప్రాణికి ఈ స్కిన్ అంతా ఊడిపోయి కొత్త స్కిన్ వస్తా ఉంటది. మీకు కూడా ఆ విషయం తెలిసే ఉండొచ్చు. అయితే మనము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఎన్నో చర్మాలు పోయినాయి, కొత్త చర్మాలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా దానికి సంబంధించిన క్వెషన్ ఏంటంటే, మన చర్మం పూర్తిగా కొత్త చర్మంగా మారడానికి ఎంత సమయం పడుతుంది? మన బాడీ మీద ఉన్న మొత్తం స్కిన్ ఊడిపోయి కొత్త స్కిన్ వచ్చేస్తదంట. కాకపోతే ఒకేసారి ఊడిపోయి ఒకేసారి రాకుండా పొడి పొడిగా రాలిపోతూ కొత్తది లోపల నుంచి వస్తూ ఉంటే మనకి కొత్తది వస్తున్న విషయం అర్థం కాదు,
పోతున్న విషయం అర్థం కాదు. అయితే ఇప్పుడు క్వెషన్ అదే గదా! మన చర్మం పూర్తిగా కొత్త చర్మంగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఏ సుమారు 28 రోజులు. బి సుమారు 58 రోజులు. ఈ రెండిట్లో మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేసేయండి. Time. Time. సముద్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సముద్రాలలో బోలెడంత వాటర్ ఉంది. అయితే భూమి కంటే సముద్రాల్లోనే ఎక్కువ వాటర్ ఉందని మనకు తెలుసు కదా! సముద్రం అంతటా ఒకే రకంగా ఉండదు. ఒక దగ్గర లోతుగా ఉంటది. ఒక దగ్గర పైకుంటది. దాంట్లో కూడా కొండలు, లోయలు, పర్వతాలు, ఏంటేంటో మైదానాలు అన్నీ ఉంటాయట అందులో. కాలువలు, నదులు కూడా ఉంటాయట. లోపల ఏర్లు కూడా పారుతూ ఉంటాయంట. చాలా ఎన్నో వింతల ప్రపంచం అది. అయితే ఇక్కడ క్వెషన్ ఏంటంటే, ప్రపంచంలో అత్యంత లోతైన సముద్ర ప్రాంతం ఏది? ఏ టోంగా ట్రెంచ్, బి మరియానా ట్రెంచ్. ఈ రెండిట్లో ఏది రైట్ అనిపిస్తే అది రాసేయండి. Time. మన బాడీలో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ వల్లే మనలో కోరికలు కలుగుతుంటాయి, ఎమోషన్స్ కలుగుతుంటాయి, హ్యాపీనెస్ వస్తుంది, కోపం, ప్రతీకారం వస్తుంది, లవ్ కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆ హార్మోన్స్ వల్లే. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నంతసేపు మనం బానే ఉంటాము. ఎప్పుడైతే ఇంబాలెన్స్ అవుతుందో అప్పుడే రకరకాల ఎఫెక్ట్స్ అయ్యి మన మీద పడి మనని రకరకాల ఆటలాడిస్తా ఉంటది. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, మనసారా నవ్వితే ఏ హార్మోన్ విడుదల అవుతుంది? ఏ అడ్రినలిన్, బి ఎండార్ఫిన్. Time. ఆధార్ కార్డ్ గానీ, లేదంటే నోటు మీద గానీ, లేదా అఫిడవిట్ మీద గానీ సైన్ చేయాలంటే సంతకం పెట్టిస్తారు. అంతకుముందు సవిరానులతోటి పెట్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు రాయగలిగినా సరే, సిగ్నేచర్ చేయగలిగినా సరే తంబు పెట్టాల్సిందే కదా! ఆధార్ కోసం. అయితే ఎందుకు అలాగా అంటే, ఒక మనిషికి ఉన్నట్టు ఆ తంబు రేఖలు మిగతా ఎవరికీ ఉండవంట. అందుకే ఎవరి తంబు వాళ్ళదే అన్నట్టుగా పెట్టిస్తారు. సో, ఆధార్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐరిస్ కానీ, ఈ వేలి ముద్రలు గానీ. అయితే ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నాలుకకు కూడా ముద్రలుంటాయి. మనకు ఆ విషయం తెలీదు. నాలుకకు ముద్రలుంటాయని. ఇప్పుడు నాలుకకు ముద్రలుంటాయి గదా! ఆ ముద్రలు ఏం చేస్తాయి? దానికి సంబంధించిన ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో ఎంతమందిలో నాలుక ముద్రలు సేమ్ ఉంటాయి? నాకు నాలుక ముద్ర ఉంది అంటే, ఇలాంటి నాలుక ముద్ర ఇంకెంతమందికుంటది ఈ ప్రపంచంలో? ఏ సుమారు 100 మందికుంటది. బి ఎవరిలోనూ సేమ్ ఉండవు. ఆన్సర్ మీకేమనిపిస్తే అది. రాసేయండి. Time. కొన్ని సిటీలు జనసమ్మర్దంగా ఉంటాయి. ఎప్పుడు చూసినా 24 అవర్స్ డే అండ్ నైట్ బిజినెస్ నడుస్తూనే ఉంటది. కొన్ని సిటీలు 8, 9 కాంగానే నిద్రపోతాయి. మళ్ళీ మార్నింగ్ లేస్తాయి. కొన్ని సిటీలు 12, 1, 2 గంటలు, 3 గంటల దాకా యాక్టివ్‌గా ఉంటాయి. ఆ తర్వాత పడుకుంటాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి. రాత్రి 2, 3 గంటల వరకు చాలా యాక్టివ్‌గా ఉంటది. ఆ తర్వాత బజ్జుంటది. మళ్ళీ 3:30 నుంచి మళ్ళీ స్టార్ట్. అంటే గంట, 2 గంటలు నిద్రపోయిద్దేమో మన హైదరాబాద్ సిటీ. చాలా సిటీలు, మెట్రో సిటీలు అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎప్పటికీ నిద్రపోని నగరం అని ఏ నగరాన్ని అంటారు? ఎప్పటికీ నిద్రపోని నగరం. ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటారు. అది ఏ నగరం? ఏ న్యూయార్క్, బి లండన్. Time.
కొద్దిసేపు వాటర్ తాగకపోతే గొంతంతా ఎండుకపోయి, బాడీ అంతా డ్రై అయిపోయి, నీరసం వచ్చేసి హా అనేస్తా ఉంటాం కదా! అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, అస్సలు నీరు తాగకపోతే మనిషి ఎన్ని రోజులు బతకగలడు? ఏ సుమారు 10 రోజులు, బి సుమారు 3 రోజులు. Time. 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 ఇవి ఈ ఎపిసోడ్‌లో 10 క్వెషన్‌లు. ఇందులో మీకు కొత్తగా ఎన్ని అనిపించాయి? ఎన్నిటికి రైట్ ఆన్సర్ పెట్టారు? అలాగే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. ఇవి విన్నాక మీరు రాసిన ఆన్సర్‌లు, ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్‌లు 2 టాలీ చేసుకోండి. ఏమని కామెంట్ చేస్తారంటే, ఆల్రెడీ ఇంతకుముందు తెలిసినయి ఎన్ని, ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నయి ఎన్ని అనేది కూడా మీరు కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పబోతున్నా. బీ రెడీ. దళం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఏ కాయ, బి ఆకు. రైట్ ఆన్సర్ వచ్చి ఆకు. తులసి దళం, బిల్వ వృక్ష దళం ఇలా అంటుంటారు కదా! దళం అంటే ఆకు. పూజలు చేసేటప్పుడు ఆకు అని వాడకుండా దళం అని, పత్రం అని వాడతారు. ప్రపంచంలో కనిపించే నీటిలో తాగడానికి పనికి వచ్చేది ఎంత శాతం? ఓన్లీ 1%. మనిషి గుండె రోజుకు సగటున ఎన్ని సార్లు కొట్టుకుంటుంది? సుమారు 1,00,000 సార్లు. అబ్బో! మన గుండె ఒక రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుందా? అబ్బో! చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇది. మీకేమనిపించింది? కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది? రైట్ ఆన్సర్ వాటికన్ సిటీ. మన చర్మం పూర్తిగా కొత్త చర్మంగా మారడానికి ఎంత సమయం పడుతుంది? రైట్ ఆన్సర్ సుమారు 28 రోజులు. అంటే 28 రోజులు, 26 కావచ్చు, 30 కూడా అవ్వచ్చు. యావరేజ్‌గా 28 రోజులు. అంటే 1 మంత్‌కి ఒకసారి మన స్కిన్ మొత్తం మారిపోద్దన్నట్టు. సో, ఈ రోజున్న స్కిన్ 1 మంత్ తర్వాత ఉండదనమాట. అరెరెరే! కొత్త విషయాలు తెలిసిపోతున్నాయి. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్ర ప్రాంతం ఏది? మరియానా ట్రెంచ్. అక్కడ చాలా లోతుగా ఉంటుంది. మనసారా నవ్వితే ఏ హార్మోన్ విడుదల అవుతుంది? రైట్ ఆన్సర్ ఎండార్ఫిన్. ప్రపంచంలో ఎంతమందిలో నాలుక ముద్రలు సేమ్ ఉంటాయి? ఎవరితోనూ సేమ్ ఉండవు. సో, ఏలు ముద్రలాగానే నాలుక ముద్రలు కూడా ఎవరితో సేమ్ టు సేమ్ ఉండవు. ఒక మనిషికే ఉంటాయంట. ఇన్ని కోట్ల రకాల నాలుక ముద్రలు, ఇన్ని కోట్ల రకాల వేలి ముద్రలు అంటే అబ్బో! చాలా అసలు. ఎప్పటికీ నిద్రపోని నగరం అని ఏ నగరాన్ని అంటారు? న్యూయార్క్. అమెరికాలో ఉంది కదా! అది వెరీ బిగ్ సిటీ. అక్కడ ఎప్పుడు నిద్రపోవడం ఉండదంట. నడుస్తూనే ఉంటాయి పనులు. అస్సలు నీరు తాగకపోతే మనిషి ఎన్ని రోజులు బతకగలడు? సుమారు 3 డేస్. అంతకంటే ఎక్కువైతే ఉండలేరు. ఈలోపే 3 రోజులకే ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోతారు. హాఫ్ డే నీళ్ళు తాగకపోతే మన కింద మీద అయిపోతున్నాం. ఒకరోజు సరిగ్గా తాగకపోతే ఏదేదో అయిపోద్ది. బాడీకి వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా! వాటరే మన బాడీని డ్రైన్ అవ్వకుండా ఉంచేది. అందుకే వాటర్ కంపల్సరీ హాఫ్ అన్ అవర్‌కోసారి కొంచెం తాగుతూ ఉండాలి. అదే మంచిది. సో, ఎన్ని రోజులు ఎన్ని రోజులు నీళ్ళు తాగకుండా ఉండగలడు అంటే 3 రోజులు. 3 రోజులు మాత్రం ఉండొద్దు. చచ్చిపోతారంట. చెప్తాను మరి ఇక్కడ. ఇది ఈ ఎపిసోడ్‌లో 10 క్వెషన్‌లు, ఆన్సర్‌లు. మీకేమనిపించింది? ఎన్ని క్వెషన్‌లు మీకు తెలుసు? ఎన్ని ఆన్సర్‌లు ముందే తెలుసు? ఎన్ని ఆన్సర్‌లు ఇప్పుడే తెలిసాయి? ఎన్ని ఆన్సర్‌లు మీకు వావ్ అనిపించాయి? ఎన్ని క్వెషన్ ఆన్సర్‌లు నార్మల్‌గా అనిపించాయో కంపల్సరీగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.